వికారాబాద్ జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారం కొరకై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నేతలు కోళ్ల యాదయ్య, కోస్కి నరేందర్ పాదయాత్ర నిర్వహించారు. పరిగిలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుంచి వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్రగా బయలుదేరారు. అయితే పాదయాత్రకు పర్మిషన్ లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పరిగి తహసీల్దార్కు వైఎస్ఆర్టీపీ జిల్లా నేతలు వినతిపత్రం అందజేశారు. ప్రజా సమస్యలపై వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి వినతి పత్రం ఇవ్వడానికి పరిగి అంబేద్కర్ విగ్రహం నుండి పాదయాత్రగా బయలుదేరి 8 సమస్యలతో కూడిన నివేదిక మేము తయారు చేశాం. 8 సమస్యలపై కలెక్టర్ కు నివేదిక ఇవ్వనున్నాం. మమ్మల్ని మధ్యలో అరెస్ట్ చేస్తారో ఏమో తెలియదు మాకు, కానీ మాకు అట్లే మా అధినేత్రి వైఎస్ షర్మిల గారిని గిట్ట పాదయాత్రకు అడ్డుకున్నారు. మమ్మల్ని గిట్ట అడ్డుకుంటారు గిట్ట మేము తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగాన్ని అనుగదొక్కుతుంది కాబట్టి సరే, ప్రజా సమస్యలపై మేము మమ్మల్ని అరెస్ట్ చేసి భయపడేది ఏం లేదు. ప్రజా సమస్యలపై మేము పోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు 8 సమస్యలు, ఒకటి రుణమాఫీ కానీ, డబుల్ బెడ్రూమ్ కానీ, దళితులకు 3 ఎకరాల భూమి కానీ, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, దళిత బంధు ఉన్నోనికే వస్తున్నాయి తప్ప నిరుపేదలకు రావడం లేదు. నిరుద్యోగ